ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం న్యూయార్క్ రానున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహును అరెస్టు చేసే అంశంపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దాని చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేతన్యాహును ఒక యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై మోపిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ది హేగ్లోని జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి అని స్పష్టం చేశారు. తన ఎన్నికల ప్రచారంలోనే నేతన్యాహును అరెస్టు చేస్తానని మాందాని హామీ ఇచ్చారు. అయితే ఒక విదేశీ దేశాధినేతను అరెస్టు చేసే అధికారం నగర మేయర్కు ఉందా లేదా అనే అంశంపై తాము ప్రస్తుతం నగర న్యాయ సలహాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. న్యూయార్క్ నగర చట్టాలు నాకు ఏ మేరకు అనుమతిస్తే ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి తాను వెనుకాడనని మాందాని తేల్చి చెప్పారు. గత కొన్నేళ్లుగా నేతన్యాహు తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక మేయర్ మాందాని వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకతను అరికట్టడం చేతకాని మేయర్ కేవలం హెడ్లైన్స్ లో నిలవడం కోసమే ఇజ్రాయెల్పై మాటల దాడి చేస్తున్నారని ఐరాసాలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ అన్నారు. మీ బెదిరింపుల వల్ల ఏమీ మారదని, ప్రధాని నేతన్యాహు సగర్వంగా న్యూయార్క్ వస్తారని స్పష్టం చేశారు. ఐరాసాలో ఇజ్రాయెల్ తరఫున గలం విప్పుతారని డానీ డానల్ చెప్పారు. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేయాల్సి వస్తే అది మొదట మేయర్ జోహ్రాన్ మామ్దానినేనని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఒక రేడియో షోలో నేతన్యాహు మాట్లాడుతూ మేయర్ మామ్దాని హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని, ఆయన మనసులో అమెరికాపై తీవ్ర ద్వేషం దాగి ఉందని ఆరోపించారు. కాగా డెమోక్రటిక్ సోషలిస్ట్ అయిన మామ్దాని ఇటీవలే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో నేతన్యాహుపై మాందాని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన్ను ఒక యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. తాను మేయర్నైతే నేతన్యాహు ఒకవేళ న్యూయార్క్ వస్తే మాత్రం ఆయనను అరెస్టు చేయిస్తానని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇక గాజాపై యుద్ధం నేపథ్యంలో నేతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ పై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల్లోకి అడుగు పెడితే వారిని అరెస్టు చేసే ముప్పు ఉంది. అయితే న్యూయార్క్ మేయర్ మాందాని తనను అరెస్టు చేస్తానంటూ హెచ్చరికలు ఉన్నప్పటికీ అది అసాధ్యమని నేతన్యాహు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే న్యూయార్క్కు వెళ్లేందుకు నేతన్యాహు సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.